కడలి సత్యనారాయణ ప్రముఖ పుస్తక రచయిత. అయితే ఈవిడకి సంబంధించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు ఆడపిల్లలకు సంబంధించి ఈవిడ మాట్లాడడం చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఒక మంచి డిస్కషన్ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారితో చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ఆవిడ అలా మాట్లాడడం వాటెవర్, ఆవిడ ఏదైనా కూడా సజెషన్స్ వాటెవర్ చెప్పిన దానికి చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అసలు కడలి సత్యనారాయణ ఇప్పుడు ఇలా వచ్చి మాట్లాడడానికి ఏదైనా స్ట్రాటజీ ఉందా, లేకపోతే ఆవిడ ఇప్పుడే ఇలా ఎందుకు మాట్లాడుతుందంటే ఏం చెప్తారు? అయితే సోషల్ మీడియాలో మనకి ఒక స్క్రాప్ ఉంటుంది ఎప్పుడు. నాట్ ఓన్లీ స్క్రాప్, క్రింజ్ అనొచ్చు కదా. స్క్రాపే అది. ఒక క్రింజ్లో కూడా ఒక టైప్ ఆఫ్ కామెడీ ఉంటుంది, స్క్రాప్లో ఏమీ ఉండదు. ఈరోజు స్క్రాప్ అనుకున్న వాళ్ళు రేపు ఏదో ఒక రోజు సెలబ్రిటీగా మారుతారు. ఎలా చచ్చినా స్క్రాపే అది. వాళ్ళ సెలబ్రిటీలు అయినా స్క్రాపే. సెలబ్రిటీలు అయితే మాత్రం ఈ స్క్రాప్ వీరికి ఉన్న ఆలోచనలు అయితే మారవుగా. సెలబ్రిటీ స్టేటస్ అంటే ఏంటి? నువ్వు ఫేమస్ అవుతావు, ఫేమస్ అయినంత మాత్రం నీ తెలివి ఇప్పుడు చెడ్డ తెలివి, అప్పుడు గొప్ప తెలివి ఏమి అవ్వదు. ఓకే, స్క్రాప్ ఎప్పుడు స్క్రాపే ఇంకా అది. బట్ ఫేమస్ అవుతాడు అంతే. ఓకే, అంతమించేయండి. అలా ఒక స్క్రాప్ ఉంటుంది. ఆ స్క్రాప్ వల్ల కొంతమందికి మేలు జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో. మేలు, అదే మేలు అలేఖ్య చిట్టికి జరిగింది. అంటే వాళ్ళకి స్క్రాప్ అని కన్సిడర్ చేస్తున్నారా? అలేఖ్య చిట్టిని తిట్టిన వాళ్ళంతా స్క్రాపే. వాళ్ళని తిట్టిన వాళ్ళ వీళ్ళ అలేఖ్య చిట్టిని తిట్టిన వాళ్ళు ఫేమస్ చేసిన స్క్రాపే. ఓకే, బికాజ్ నువ్వు ఇప్పుడు అంత వాళ్ళు ఒక బూతులు మాట్లాడినరా, నువ్వు బూతు మాట్లాడావు, నీకు వాళ్ళకి తేడా లేనప్పుడు వాళ్ళు అలాగే ఉన్నారు. నువ్వు కదా చెడింది, వాళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోయారు నీ వల్ల, ఈ స్క్రాప్ వల్ల. ఇప్పుడు అది అటు తిరిగి ఇటు తిరిగి పాపం కడలికి చాలా చక్కగా కలిసి వచ్చింది, హ్యాపీగా చెప్పాలి అంటే. ఆ పిల్ల ఎప్పటి నుంచో సాహిత్యపరంగా రాసుకుంటూ ఉంటే బాగా ఎప్పుడో బుక్ ఫెయిర్లో ఒకటో రెండో అరసార్లు కనబడి ఫేమ్ అయ్యేదేమో, కానీ మంచిగా ఆమెకు రావాల్సిన స్టేటస్ ఇప్పుడు బంగారంలా వచ్చింది ఈ స్క్రాప్ వల్ల. వాళ్ళు మాట్లాడిన మాటల్ని నువ్వు వక్రీకరించి వంకరతింకర చేసి డీజే మిక్స్లు చేసి సినిమా ఫంక్షన్లలో ప్రొడ్యూసర్లు కూడా దాన్ని అవహేళన చేసేలాగా దాన్ని మాట్లాడుతున్నారు కదా. అవన్నీ కూడా ప్లస్ అనే చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయి ఏం మాట్లాడింది అనే బదులు అసలు ఆమె ఎవరో తెలుసుకుందాం. ఎలాగో కడలి సత్యనారాయణ అనే అమ్మాయి, వాళ్ళ నాన్న అమ్మ మంచి సాహితీవేత్తలు, బాగా తెలివి ఉన్న వాళ్ళు, ఎన్నో పుస్తకాలు తిరిగేసిన వాళ్ళు, ఇటు అటు అటు ఇటు. అమ్మ నాన్న ఇద్దరు కూడా ఓ బరువైన పేరు పెట్టాలి అని చెప్పేసి బరువైన పేరు, లోతైన పేరు కడలి, మంచి పేరు పెట్టుకున్నారు. నెక్స్ట్ ఈ అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి శ్రీ మహాప్రస్థానం నాన్న వల్ల, సహజ లాంటి నవలలు అమ్మ వల్ల, ఈవిడ కూడా చిల్లా చితక రాయడం వల్ల ఒకటి అర లైన్లు స్కూల్ డేస్ నుంచే ఆ ప్రాసలు కలుసుకుంటూ దాన్ని పెంచుకుంటూ పారాగ్రాఫ్లు కథలు రాసుకుంటూ చదువుకుంటూ ప్రపంచమంతా చదివేసుకుంటూ పెరిగింది. ఆమె లోకమంతా సాహిత్యమే. అలా సాహిత్యపరంగా ఆమె ఆలోచించిన 2 అంశాలు ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి. ఒకటి, ఆడపిల్లల లోదుస్తులని కూడా ఒక సెక్స్ అపీల్ చేశారు ఇప్పుడు సమాజం అని చెప్పింది. దీన్ని నిజంగా చూడండి, కొన్ని సినిమాలలో అమ్మాయిల లోదుస్తులు ఉంటే బెడ్ మీద అలా పడుంటే దాన్ని తీసుకొని ఏదో ఫీల్ అయిపోయినట్టు ఒక సీన్లు క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫిలింలో ఉంటుంది, ఆ సినిమాలు వదిలే చాలా ఉన్నాయి, బోల్డ్ అంతమంది. నెక్స్ట్, బట్టలు ఆరేస్తున్నప్పుడు కూడా చీరలు జాకెట్లు ఎన్ని ఆరేసినా లోదుస్తులు ఆరేయడానికి కొంచెం ఇబ్బంది పడేలాగా ఉంది. అంటే అటు ఇటు వెళ్తే అంటున్నారు. అంటే అంత వింత వస్తువు ఏంటో, అందరు వేసుకునేవే అవి, మార్కెట్లో కూడా అమ్ముతారు, అందరూ వేసుకునేవి. నువ్వు 10 బట్టల కొట్లు తిరిగితే అక్కడ లంజరీ కూడా ఉంటుంది, అదొక సెక్షన్. అంటే స్టిల్ ఈ జనరేషన్ ఎంత గ్రో అవుతున్నా కూడా ఇప్పటికీ స్టిల్ ఆ బిహేవియర్ ఈ రోజు వరకు కూడా. డాబా మీదకి వెళ్ళు, లేడీస్ హాస్టల్ పైన చూడు, 10 మంది మిడ్డీలు ఇట్లాంటి బట్టలు టీషర్ట్లు అన్నీ ఆరేస్తే ఒక్క లోదుస్తు పైదో కిందిదో అక్కడ పెట్టు, 10 మంది దాన్ని చూసి నవ్వుకుంటూ ఇంకేదో చేసుకుంటూ కామెంట్లు చేసుకుంటూ ఆ వీలైతే ఫోటోలు తీసుకుంటూ చిందరవందర చేస్తారు. చివరికి అమ్మాయి లోదుస్తూ కూడా ఒక ఇదైపోయింది. ఆ అంశాన్ని ఆమె లేవనెత్తింది. దాని తప్పే ఉంది, ఒక రచయితగా ఒక విషయాన్ని చెప్పింది. నెక్స్ట్, అసలు విషయం ఇది ఇంతకుముందు కామెడీగా కూడా వైరల్ అయ్యింది. అది ఆవిడ చెప్పినప్పుడు సీరియస్గానే చెప్పింది మన షర్మిల గారు. ఆడపిల్ల కాదు ఆడపిల్ల, ఈడపిల్ల కాదు ఆడపిల్ల అని చెప్పింది, గుర్తుందా? అది బాగా వైరల్ చేశారు, కానీ ఎవరు ఆలోచించాల. ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఆడపిల్లకు ఒక ఇల్లు లేదు,
చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో నువ్వు ప్రేమగానే పెరుగుతావు, అన్ని ఫంక్షన్లు చేసుకుంటావు. పెళ్ళిడికి వచ్చిన తర్వాత ఇక ఈమె మా మనిషి కాదు అన్నట్టే బిహేవ్ చేస్తూ ఉంటారు. నీ ఇంటి పేరు కూడా మారిపోతుంది, ఇల్లు మారిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది. సో నీకు ఇక్కడ ఇల్లు లేదు, నువ్వు పుట్టిన ఇల్లు నీది కాదు. ఎవరికి అడ్రస్ చూపించి ఆ ఇంటికి వెళ్ళమంటారు. ఆ ఇంట్లో నువ్వు ఎన్ని రోజులు ఉంటావో తెలియదు. ఆ ఇల్లు నీది కాదు. నువ్వు పెళ్లి చేసుకున్న వెంటనే రామ్మ కొత్త కొడలో ఇల్లు నీ పేరు మీరు రాసేస్తున్నాను తీసుకొని ఎవరివరుగా, అది వాళ్ళ ఇల్లు, వాళ్ళు ఉండాలి అనుకున్న ఇల్లు అది. అందులో నువ్వు ఒక కోడలివి. నీకు గొడవ వచ్చింది అనుకో, మళ్ళీ ఇక్కడికి వస్తావు. వీళ్ళేమంటారు, లేదమ్మా పెళ్ళైన ఆడపిల్ల అక్కడే ఉండాలి, కష్టమో సుఖమో నువ్వు అక్కడే తెలుసుకోవాలి, అటే పో. వాడు మీద పడి కింద పడి కిరోసిన్ వస్తా అంటాడు. నువ్వు ఆడ ఉండలేవు, ఈడ ఉండలేవు, నీకు ఇల్లు ఏది? ఆడపిల్లకి పుట్టిన ఇల్లు మనది కాదు, మెట్టిన ఇల్లు మనది కాదు, అసలు ఇల్లు లేదు అనే అంశం చెప్పింది. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే పిచ్చి పిచ్చిగా దీని డీజే మిక్స్లు, ఆ మిక్స్లు, ఈ మిక్స్లు కూడా చేసేస్తున్నారు. ఏవేవో యాడ్ చేసి నా ఈఎంఐలో కారు కొంట, కారు నాది కాదు, సినిమా నిర్మాతకి సినిమా ఉండదు, వాళ్ళకి అది ఉండదు, సొంత ఇది ఉండదు అని చెప్పి కామెడీ వేలో ట్రోల్ చేస్తున్నారు. అప్పుడు దీనివల్ల నేర్చుకునే అంశం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అమ్మాయిలకి ఈమె ఒక రోల్ మోడల్ అని చెప్పాలి.